అని చెప్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా సార్. Right. Thank you very much, Prasanna. I will appreciate your what is the steps you are taking to stop this illegal registrations and occupations of the lands. ఒకసారి మనం ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేరా అనుమతులు పొందాలంటే, హెచ్ఎండిఏ అనుమతులు పొందాలంటే, డిటిసిపి అనుమతులు పొందాలంటే, అలాగే ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాము 500 స్క్వేర్ యార్డ్స్ అంటే 500 యార్డ్స్ కనుక ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన అనుమతులు ఎవరికి కావాలి, ఎలా కావాలి, ఒక వెంచర్కు సంబంధించిన అనుమతులు పొందాలంటే దేనికి సంబంధించిన ఎలా, దాని ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆ విషయంపై మీరు ఒకసారి మా వ్యూవర్స్కి వివరిస్తారా? హెచ్ఎండిఏ పరిధిలో ఒక లేఅవుట్ చేయాలన్నా లేకుంటే ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఖచ్చితంగా హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే హెచ్ఎండిఏల్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయి. ఏ లేఅవుట్కు పర్మిషన్ కావాలన్నా, ఏ అపార్ట్మెంట్కు పర్మిషన్ కావాలన్నా ఎసెప్ట్కి ఇంత లేదా ఎకరానికి ఇంత అనేది అక్కడ ఇస్తేనే, చెల్లిస్తేనే ఆ ఫైల్ బయటకు వస్తుంది. ఫస్ట్ ఇక్కడే జరుగుతుంది అవినీతి అనేది, హెచ్ఎండిఏలనే జరుగుతుంది. హెచ్ఎండిఏలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ పర్మిషన్ అసలే రాదు, వచ్చిన సందర్భాలు లేవు. కాకుంటే మీరు ఒకసారి స్టింగ్ ఆపరేషన్ చేయండి, ఒక ఫైల్ ఇచ్చి ఎట్లా వాళ్ళు అనుమతులు ఇస్తారు, పైసలు ఇవ్వకపోతే ఎట్లుంటది, పైసలు ఇస్తే ఎట్లుంటది, ఎసెప్టికి ఎంత అడుగుతున్నారు, లేకపోతే ఎకరానికి ఎంత అడుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒక అనాధికారిక పర్సన్ అక్కడ ఉండి వసూలు చేస్తున్నట్టుగా మాకు అనేక మంది రియాల్టర్లు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అది అరణ్య రోజునే అవుతుంది. వాళ్ళకి పైసలు ఇస్తే ఎలాంటి ఫైల్ అయినా క్లియర్ అవుతుంది, ఒకే రోజు అందరూ సంతకాలు పెడతారు. ఇంకోటండి, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు బహాటంగా ప్రీ లాంచ్ ఆఫర్లో అమ్ముతున్న విషయం హెచ్ఎండిఏకి తెలుసు, రేరాకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికి తెలుసు అండి. ప్రభుత్వం గుడ్డిదైనప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరు ఏ నేరమైనా చేసి బయటపడుతున్నారు. నేనేమంటున్నంటే ప్రభుత్వం ముందు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో దానికి ఫినిషింగ్ చేయాలి, ఎక్కడైతే అసైన్డ్ భూమి ఉందో దానికి ఫినిషింగ్ చేయాలి, ఎక్కడైతే వర్క్ బోర్డ్ భూమి ఉందో, దేవాదాయ భూమి ఉందో అక్కడ ఫినిషింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చెరువుల్లో ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని మార్క్ చేయాలి, బఫర్ జోన్ ని మార్క్ చేసి ఫినిషింగ్ చేస్తే ఫ్యూచర్ లో అక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగవు. ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది అది. ప్రభుత్వం ఆ భూములను కాపాడనంత కాలం ఈ మోసాలు రాజకీయ నాయకుల ప్రమేయంతో, రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయంతో నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందరూ భాగస్వాములే. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ నేరం చేసినటువంటి ఏదైతే ఉన్నదో రెవెన్యూ డిపార్ట్మెంట్ జరిగే ధరణిలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వెంచర్లు అయినాయి, అపార్ట్మెంట్స్ అయినాయి, కాలువల్ని మింగిరు, చెరువుల్ని మింగిరు, కుంటల్ని మింగిరు. హైదరాబాద్ లో కుంటలు ఇవాళ కనపడవు. నల్లకుంట ఉండదు, తూముకుంట ఉండదు, లోతుకుంట ఉండదు, బతుకమ్మ కుంట 10 పైసల మందం మిగిలింది. ఇట్లా ఇవన్నీ ఎవరు కారణాలు? వీటికన్నిటికీ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేస్తుంటే హెచ్ఎండిఏ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి కొంత అవినీతికి పాల్పడి అక్కడ నిర్మాణాలు పూర్తయ్యేదాకా వీళ్ళు కాముకుంటున్నారు. ఇవాళ హైడ్రా ఏదో చెరువులని పరిరక్షిస్తుందంటే మేమందరం స్వాగతించినాం, సంతోషపడ్డాం. కానీ హైడ్రా కూడా అసలు అలాంటి పనినే చేయట్లేదు. భవిష్యత్తులో రీసెంట్లీగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ఇచ్చింది, రాబోయే కాలంలో నీటి సమస్య హైదరాబాద్ ఎదుర్కోబోతుందని, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందట చాలా దారుణంగా. ఈ చెరువులని నీటితో నింపితే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చెరువులను రక్షిస్తే మేమేమంటున్నాం అంటే, ఈ ప్రభుత్వానికి ఫస్ట్ మీరు ఆ యొక్క చెరువుల్లోకి వచ్చేటటువంటి మురికి నీరుని, కెమికల్ వాటర్ ని మీరు డైవర్ట్ చేయండి. ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వం చెరువులను రక్షించాలంటే ఆ చెరువులలోకి డ్రైనేజ్ వాటర్ రాకుండా, కెమికల్ వాటర్ రాకుండా డైవర్ట్ చేయాలి. రెండోది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఎఫ్టిఎల్ పరిధిని మార్క్ చేయాలి. ఆ తర్వాత బఫర్ జోన్ పరిధిని మార్క్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ కావడానికి అవకాశం ఉండదు, ఆడ కొత్తగా మోసాలు చేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం ఇది ఎందుకు చేయట్లేదు? హైడ్రా వచ్చింది, ఆ చెరువు కాడ 2 ఇళ్ళు, ఈ చెరువు కాడ 1 ఇల్లు, ఏదో కీ చోదులు పెట్టితే డాల్ కనుకపోయినట్టుగా ఎవరో చెబితే ఎక్కడో ఫిర్యాదు వస్తే ఆ 1 ఇల్లుని కూల్చి వచ్చి చెరువుల్ని ఉద్ధరించినట్టుగా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ చెరువును కూడా
హైడ్రా పరిరక్షించలేకపోయింది అనేది వాస్తవం. నిన్న కూడా హైకోర్టులో హైడ్రా మీద జడ్జి గారు కోపమైన విషయం మనకు తెలిసినదే. ఎస్, నీ ఏమంటున్నంటే ప్రభుత్వ భూములను రక్షించాలి అంటే, రియల్ ఎస్టేట్ లో మోసం జరగకూడదు అంటే ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వ భూములకు ఫినిషింగ్ ఏర్పాటు చేసి రక్షించాలి. అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, హెచ్ఎండిఏలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. ప్లస్ 7 సంవత్సరాల జైలు శిక్ష అనే విధంగా ఒక చట్టం తీసుకొస్తే తప్ప ఇవి ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. రైట్. ఓకే సార్. వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేయలేడు. ఓకే, రైట్. ప్రవీణ్ కుమార్ గారు, ఉద్యోగులు సహకారం లేకుండా, రైట్, రాజకీయ నాయకులు సహకారం లేకుండా ఓకే, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసానికి పాల్పడటం వీలు. ఓకే ప్రవీణ్ కుమార్ గారు, మరొకసారి మీ వద్దకు ఇస్తాను. అప్పటి వరకు ఒకసారి మనం ప్రసన్న కుమార్ దగ్గర